హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా ఈరోజు అయితే సండే రోజు అండి. ఇంకా ఈరోజు అయితే నేను పోలేరమ్మకి చెద్ద అయితే పెట్టుకున్నానండి. సో పూజ అంతా చేసేసాను. ఇంకా మన చెట్టు పువ్వులు కోయడం అయితే మర్చిపోయానండి. బయట నుంచి అయితే పువ్వులు తెచ్చారు ఆయన, అవి పెట్టేసి పూజ అంతా చేసేసాను. ఇంకా పూజ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే చెట్టు పువ్వులు ఉన్నాయి. సరే అవి కూడా పెడదాము ఈరోజు అని చెప్పేసి ఇంకా ఆ పువ్వులు అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే మందార పువ్వులు మధ్యాహ్నం వరకే బాగుంటాయండి, ఆ తర్వాత ఇంకా వాడిపోతాయి కదా. సో అందుకనేసి ఇంకా అప్పుడే కోసి అయితే పెట్టేశాను. సో చూడండి, ఇంకా ఈరోజు అయితే నా పూజ ఇలా అయితే జరిగింది. సో చెద్ద అయితే పెట్టుకున్నాను. ఇంకా నాకైతే ఉదయాన్నే చేసుకునే పూజ అంటే ఇష్టం అండి. అంటే ఉదయం 9 దాటింది అంటే నాకు పూజ చేయాలంటే ఎందుకో అంతే పెద్దగా నచ్చదు. అంటే మధ్యాహ్నం అయిపోయింది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. 9 లోపే చేసేసుకుంటాను ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కొక్కసారి లేట్ అయింది అంటే మాత్రం ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇంకా లేట్ అయింది అనుకుంటే ఇంకా ఈవినింగ్ అయితే చేసేసుకుంటాను. ఇంకా సో పండగలప్పుడైతే ఇంకా తప్పదు కదండి, ఎంత లేట్ అయినా ఇంకా చేసేసుకుంటాను. మిగతా టయాల్లో మాత్రం ఇలా అయితే చేసుకుంటుంటాను నేనైతే. నా పూజ అయితే చాలా సింపుల్ అండి. ఇంకా స్వామికి అయితే నైవేద్యాలు కూడా పెద్దగా హడావిడి ఏముండదు. ఇంట్లో ఏముంటాయి పెట్టేస్తూ ఉంటానండి. సో పూజ టయానికి ఏమున్నా బెల్లమైనా పెట్టేస్తూ ఉంటాను. ఇంకా శుక్రవారం అయితే ఖచ్చితంగా పాలు అయితే పెట్టుకుంటానండి. పాలు పెట్టుకునేది పూజ అయితే చేసుకుంటాను. సో ఈరోజు అయితే చద్ది పెట్టుకున్నాను అమ్మవారికి పెరుగన్నం అండి. ఇంకా సో పూజ అంతా అయిపోయింది కదా. మా చిన్నోడైతే పెరుగన్నం అంటే వాడికి చాలా ఇష్టం అండి. పెరుగన్నం కలిపేటప్పుడే చూసి అన్నంకి ఏడ్చేసాడు వాడు. ఇంకా సరే జేజీకి పెట్టాలి నాన్న అని చెప్పేసి ఇంక వాడిని కాసేపు టీవీ పెట్టేసి కార్టూన్ పెట్టేసి కూర్చోబెట్టేశాను. ఇంక సో పూజ అంతా అయిపోయింది. ఇంకా కాసేపు మేము కూడా టెంకాయ ఇది కొట్టేసి బయటికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చామండి. ఇంకా తర్వాత ఇంకా పిల్లలకైతే పెడదామని చెప్పి ముందు వాళ్ళకైతే పెరుగన్నం అయితే తీస్తున్నానండి. ఇంకా నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి మా వదిన వాళ్ళు కామాయిపల్లికి వెళ్ళారండి. వాళ్ళకి మొక్కుండి అక్కడికి వెళ్ళారు. ఇంకా మేము కూడా వెళ్ళాము. ఇంకా అప్పుడైతే అక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నానండి. ఇట్లానే కొన్ని ఉంటాయి కదా మనకు ఏమన్నా అనుకునేవి, అలా ఇలా జరిగితే ఇట్లా నేను పెట్టుకుంటానమ్మా నెల నెల చద్ది జరిగే వరకు అని చెప్పేసి దండం పెట్టుకున్నాను. అందుకనేసి ఇంకా ప్రతి నెల అయితే ఒకరోజు చద్ది పెట్టుకుంటానండి. కామాయిపల్లి పోలేరు అమ్మవారు చాలా శక్తివంతం అండి. అసలు ఏదైనా మనం అనుకొని చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుద్దండి. చాలా అసలు గుడి కూడా చాలా బాగుంటుంది. చాలా మహిమగల అమ్మవారండి. సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దర్శించుకోండి, చాలా బాగుంటుంది. అక్కడ ఎక్కువ ఆదివారం మంగళవారం అయితే చేస్తారండి. సో మీరు ఎవరైనా దగ్గరుండి అక్కడికి వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. ఇంకా ఈ పుట్ట దగ్గరికి వచ్చేసి 3 వారాల నుంచి రావాలనుకుంటుంటే కుదరలేదు. ఈ వారం అయితే వచ్చామండి. సో ఈ పుట్ట దగ్గరికి లాస్ట్ ఇయర్ అయితే నాగుల చవితికి వచ్చానండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వద్దామనుకున్నాను, ఇంకా అసలు కుదరలేదు మాకు. ఇంకా ఈరోజు అయితే అనుకోకుండా స్టార్ట్ అయ్యామండి. నేనైతే శివాలయం తీసుకెళ్తాడు అనుకున్నాను, ఆయన అయితే నేరుగా ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను ఈ గుడి వీడియో అయితే షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, సో చూసుంటారనుకుంటున్నాను. ఇంకా అక్కడ వీడియో అయితే ఇది అండి. ఆ రోజు వెళ్ళాం కదా, అదైతే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పోలేరమ్మ చెట్టు అండి. ఇంకా పోలేరమ్మ చెట్టు దగ్గర దండం పెట్టుకుంటున్నాడు మా ఆయన పిల్లలైతే. ఇంకా ఇక్కడ పిల్లలకైతే ఆడుకునే ప్లేస్ బాగుంది కదా, అంటే మట్టి, మేమైతే మామూలుగా కింద మట్టిలో అయితే వదలమండి పిల్లల్ని. ఇంకా ఇక్కడ ఎక్కడన్నా మట్టి కనిపించిందంటే మా పిల్లలు తెగ ఆడతారు. వాళ్ళైతే ఇంకా ఆయన పట్టుకొని అవ్వలేదు ఆయనకి పిల్లల్ని. సో పిల్లలు చుట్టూ తిరిగి ఆడుతూ ఉన్నారు. చూడండి మా చిన్నోడైతే బొట్లు చూడండి ఇన్ని బొట్లు పెట్టాడు. మా పిల్లలని చెప్పడం కాదండి, మామూలుగా నేను పూజ చేసుకునేటప్పుడు కానీ లేదంటే ఏదైనా గుడికి వెళ్ళినా కూడా పిల్లలు దేవుడికి దండం పెట్టుకోమంటే అసలు అంత బాగా దండం పెట్టుకుంటారండి. బొట్లు పెట్టుకోవడం కూడా వాళ్ళే బొట్టు తీసి పెట్టుకుంటుంటారు. మనం ఏదైనా చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే పిల్లలకు వస్తుందండి. మనం ఒకసారి పెద్ద అయిన తర్వాత నాన్న నువ్వు దండం పెట్టుకో అంటే ఎవ్వరూ పెట్టుకోరండి. మనం చిన్నప్పటి నుంచి ఏదైనా చెప్పాలి. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కదా, వాళ్ళు చేసే పనులు మనకు ముద్దుగా అనిపిస్తుంటాయి.
సో ఇంకా పుట్టగూడి దగ్గర నుంచి అయితే వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకి అయితే ఈరోజు సండే రోజు అండి ఇది, కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ చేస్తున్నాను. ఇంకా ఏంటక్క గుడేది చూపించారు, మళ్ళీ మీరేం చికెన్ చేస్తున్నారంటారేమో. లేదండి, ఈరోజు ఆదివారం కదా, ఇంకా పొద్దున్నే అంతా పూజ అంతా అయిపోయింది. ఇంకా మేము అనుకోకుండా గుడికి వెళ్ళేసి వచ్చాం కదా, గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం కూడా తినేసిన తర్వాత అయితే చికెన్ తెప్పించానండి నేను. ఆ ప్రసాదం కూడా ఇంట్లో పెట్టుకొని నేనైతే తెప్పించలేదు, ఎందుకంటే అదే నాగమ్మ ప్రసాదం కదా, అందుకనేసి పొంగల్ అదంతా కూడా తినేసిన తర్వాతే నేను చికెన్ అయితే తెప్పించాను. సో ఈరోజు అయితే తేవాలనుకోలేదండి, ఇంకా మా ఆయన అయితే సరే ఒక పూట చికెన్ తెచ్చుకుందాము అని అనేసరికి ఇంకా సరే తెప్పించాను. సో సింపుల్గా చికెన్ కర్రీ అయితే ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోద్ది. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు వేసేసి కొంచెం వేగనిచ్చేసి అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసి కరివేపాకు వేసి చికెన్కి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గనిచ్చేసేయాలండి. ఇది కొంచెం కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఆ చికెన్లోంచి వాటర్ అంతా కొంచెం బాగా పైకి తేలి చికెన్ అంతా కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టేసి అయితే ఉడికించేస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసాను కదా, ఇదైతే నేను ఈరోజు ప్యాకెట్ పేస్ట్ అయితే వేసానండి. మీరైతే అప్పటికప్పుడు దంచి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్యాకెట్ పేస్ట్ కంటే కూడా ఇలాగా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసేసి నేను మిక్సీ అయితే చేసుకున్నానండి. సో ఈ పౌడర్ అయితే చికెన్లోకి చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే నేను చికెన్కి, మటన్కి ఇట్లాగా ఇంట్లో యూజ్ చేసే ఈ పౌడర్సే బాగుంటాయి. ఇంకా ఎప్పుడు నేను ఇంతకుముందు మసాలా పౌడర్ అయితే చూపిస్తున్నాను కదా, అదైతే అయిపోయిందండి, 1 స్పూన్ ఉంది. ఇంకా అది వేసేసాను. ఇంకా ఈసారి మళ్ళీ చేసి పెట్టుకోవాలి. సో అది అయితే వేసేసి ఇంకా ఇది ఫస్ట్ అయితే మసాలా పొడి చెప్పాను కదా, అందులో ఎండుమిర్చి కూడా వేసానండి. అందుకనేసి నేను మళ్ళీ విడిగా కారం అయితే వేయట్లేదు, నాకైతే ఆ కారం సరిపోయిందండి. ఎండుమిర్చి ఒక 4-5 వేసేసి పట్టేసాను మిక్సీకి అయితే. సో ఆ కారమే సరిపోయింది. చూడండి, కూర అయితే ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇంకా అలాగా బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. బిర్యానీ చేసుకొని ఎక్కువగా గ్రేవీ కర్రీ చేసుకుంటాం కదా బిర్యానీకి, అలా కాకుండా ఎక్కువ గ్రేవీ లేకుండా ఇలాగ కొంచెం మసాలా తగ్గించేసి ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. సో కర్రీ అయితే అయిపోయిందండి. చూడండి, ఇంకా కొంచెం దగ్గర పండించి ఆపేస్తాను. చూడండి, ఇంక ఇదైతే ఇంటి ముందు చికెన్ తెస్తే చాలండి. చికెన్ అనే కాదు, మా ఇంట్లో నాన్ వెజ్ చేస్తున్నాను అంటే కాకులు అయితే అసలు విపరీతంగా వచ్చేస్తాయండి. వాగిటి ముందుకే వచ్చి అరుస్తూ ఉంటాయి. ఇంకా కూర అంతా అయిపోయిన తర్వాత ఈరోజు కొంచెం అన్నము 2 ముక్కలు అయితే తీసేసి బయట పెడదామని చెప్పి కొంచెం అయితే వేసుకున్నానండి. సో ఇంకా స్టవ్ కట్టేసి ఇదైతే కాకులకు పెట్టేసి వస్తానండి. ఇంకా మేము గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అసలు ఈరోజు భలే వాన పడిందండి, ఫుల్ వర్షం. నేను ఈరోజు ఉదయాన్నే గడపలంతా పూజించేసి బయటంతా రాగి చెంబు పెట్టుకుంటాను కదా, అంతా మళ్ళీ కడిగేసి ఈరోజు పెట్టానండి. తులసమ్మకు కూడా ఈరోజు ఫుల్గా పసుపు కుంకుమ అంతా పెట్టానండి. ఒక్క వర్షంకి అసలు గడపలకు పసుపు కుంకుమ లేదు, రాగి చెంబులో ఉన్న పువ్వులు కూడా ఎగిరిపోయినాయి, అంత గాలి వచ్చింది వర్షానికి. అంత ఉన్న పసుపు కుంకుమ అంతా కూడా కరిగిపోయింది. సో ఇంకా కాకులకైతే పెట్టేశాను. చూడండి, అన్నం ఆడి పెట్టానో లేదో, ఒక్క కాకి పోయి ఎన్ని కాకులను తీసుకొచ్చేసిందో చూడండి ఎలా అయింది. ఇక్కడ అంతా పోయేసింది. ఇంకా అందులోనూ వేరే ఈ చీమలు వేరే వచ్చాయండి. ఆ చీమల రెక్కలంతా చూడండి, రెక్క చీమలు ఏమో వచ్చాయి, వర్షానికి అంతా బయట అంతా వచ్చేసాయి. ఇంకా సో ఈ వంట అయ్యేసరికి నాకు 3 అయిపోయిందండి. అంటే గుడి నుంచి వచ్చేసరికి మేము లేట్ అయింది, 2 అలా వచ్చాము. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా కూర అయితే తెప్పించి చేసేసాను. నాకైతే చాలా ఆకలేసిందండి. మా ఆయన అయితే బయటికి వెళ్ళాడు. ఇంకా సో నేను వేసుకొని తినేద్దామని చెప్పేసి నేనైతే పెట్టుకుంటున్నానండి.
నేను చెప్పడం కాదు, అంటే నేను చేశానని చెప్పడం కాదండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. సో తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా నేనైతే వేసేసుకొని తినేద్దామని వేసుకుంటున్నానండి. ఇంకా ముందుగా అయితే రసం పెట్టాలనేసి చింతపండు టమోటా అయితే ఉడికించి పెట్టానండి. సో లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా కూర ఒక్కటే చేసేసాను. ఇంకా పిల్లలు కూడా గుడి దగ్గర పొంగల్ పెట్టారండి, పొంగల్ తిన్నారు వాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చి కాసేపు ఆడేసి వాళ్ళు నిద్రపోయారు. ఇంక ఇప్పుడు లేపినా వాళ్ళు తినరు, అందుకనేసి ఇంకా రసం అయితే పెట్టకుండా ఉట్టి చికెన్ అయితే చేశాను. సో నేనైతే తినేసి ఇంకా మా ఆయన వస్తే ఆయనకి కూడా అన్నం పెట్టేసి అటు పడుకున్నానండి. ఒళ్ళు తెలియకుండా నిద్ర వచ్చేసింది. ఈరోజు అంత నిద్రపోయాను, అంటే కొంచెం జర్నీ చేసాము అండ్ చీకటితో నిద్ర లేచానండి. ఈరోజు చీకటితో లేచినప్పటి నుంచి పని 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 సరిపోయింది. సో ఇంకా నిద్ర లేచేసరికి మళ్ళీ వర్షంకి చీకట్లు గమ్మేసిందండి. సో పిల్లలు లేచారు, సరే పిల్లలకి యాపిల్ కోసిద్దామని చెప్పేసి వాళ్ళకైతే యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను. ఇంకా పిల్లలైతే తొక్కంతా తీసేయాలండి. వాళ్ళకి కొంచెం యాపిల్ మీద కొంచెం కలర్ మారినా, కొంచెం ఏదన్నా కనిపించినా కూడా తినట్లేదు వాళ్ళు. ఇంకా అదంతా నీట్గా తీసేసి వాళ్ళకైతే యాపిల్ కట్ చేసి ఇచ్చేసి ఇంకా రసంకి చింతపండు టమోటాలు అయితే మధ్యాహ్నం ఉడికించి పెట్టాను కదండి. ఇంకా రసం అయితే చేసేస్తానండి. రసం పెట్టేసి ఇంకా రైస్ అయితే వండేస్తాను. ఎందుకంటే వర్షం మళ్ళీ ఫుల్గా మబ్బు వచ్చేసిందండి. ఇంకా టక్కున కరెంటు పోయిందంటే మళ్ళీ కొంచెం చీకటిగా ఉంటుంది కదా, ఆ చీకట్లో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది పిల్లల్ని పట్టుకొని. సో అందుకనేసి కొంచెం ముందుగా చేసేద్దామని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను. సో ఫ్రూట్స్ అయితే పెద్దవాడు ఇంతకుముందు తినేది లేదండి. ఇప్పుడు కూడా యాపిల్ అయితే తింటాడండి. వాడు ఏ ఫ్రూట్ తిండండి. ఇంకా అరటిపండు ఇచ్చినా కూడా వద్దంటాడు. ఇంకా చిన్నోడైతే అరటిపండు యాపిల్ రెండు తింటాడు. ఇంకా వేరే ఏమి ఇచ్చినా తిండండి. అసలు వీళ్ళతోటి తలనొప్పి వచ్చేస్తుంది. ఏదైనా ఫ్రూట్స్ తెస్తే ఇంకా దానిమ్మ గింజలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, తింటారు కదా అని నేను ఒలిచి ఇచ్చాను అనుకోండి, ఇల్లు మొత్తం అవే ఉంటాయండి. ఎక్కడ పెట్టినా మంచాలు చాటున అవే ఉంటాయి, కుర్చీ చాటు అదే ఉంటుంది. టీవీ దగ్గర కూడా, టీవీ కింద కూడా వేసి పెడతారండి దానిమ్మ గింజలు. తిన్నట్టే ఉంటారు, ఇంటి చుట్టూ అవే ఉంటాయి. ఎక్కడ చూసినా దానిమ్మ గింజలే కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఒక్కోసారి ఏం చేస్తానండి, దానిమ్మ గింజలు పెట్టేసి వాళ్ళ దగ్గరే కూర్చుంటా, తింటారా తినరా అని చెప్పేసి. ఇంకా పెద్దోడైతే భయపడి 2 గింజలు అయితే తింటాడు, కానీ చిన్నోడు భలే మొండోడండి, నాకు మాటే వినడు అసలు. ఇంకా ఏదైనా పట్టాడు అంటే అది చేసే వరకు ఒప్పుకోడండి. అంత ఏడుపు ఏడుస్తాడు, గంట అయినా సరే కూర్చొని ఏడుస్తూనే ఉంటాడండి వాడు. ఆ మొండితనం వాడికి ఎప్పుడు పోద్దో నాకు అర్థం కావట్లేదు. ఇంకా పిల్లల్లో అయితే అది సహజమే కదా, కొంతమంది పిల్లల్లో ఎక్కువ మొండితనం ఉంటుంది, కొంతమందిలో కొంచెం తక్కువ ఉంటుంది. ఆ విషయానికి వస్తే పెద్దోడు, నా కొడుకుల్లో పెద్దోడి కంటే చిన్నోడు మొండితనం ఎక్కువ అండి. సో ఇంకా రసం అయితే చేసేస్తున్నాను. రసంకి చింతపండు టమాటాలు కొంచెం అది పిసికేసి పక్కన పెట్టాను, వాటర్ వేసేసి. ఇంకా ఇదైతే రసం పొడి తయారు చేస్తున్నానండి. ఇందులో అయితే ఈరోజు కందిపప్పు వేయలేదు, కందిపప్పు వేయకుండా ఉట్టి మిరియాలు చారు పెడుతున్నాను. సో చినుకులు అయితే పడతా ఉన్నాయి కదా, ఈ వర్షానికి కొంచెం మిరియాల చారు అయితే కొంచెం ఘాటుగా బాగుంటుందని కొద్దిగా మిరియాలు ఎక్కువ వేసేసి చేస్తున్నాను. ఇంకా కొంచెం శనగలు ఉన్నాయండి, శనగలు అయితే నానబెట్టి పెట్టాను. రేపైతే ఏదైనా చేయొచ్చులే, లేదంటే ఉదయాన్నే రైస్ వండేటప్పుడు ఆ రైస్లో కానీ వేసేస్తే సరిపోతాయి. ఒక పిడికెడు శనగలే ఉన్నాయండి, అందుకని వేసాను. సో రసంకి అయితే ఇంకా మసాలాని దంచేసి రసంలో ఉప్పు కారం అవన్నీ వేసేసి ఇంకా రసంకి తాలింపు అయితే పెట్టేశానండి. సో మీరేం లంచ్ చేసింది అండ్ డిన్నర్కి ఏం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి. వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఫుల్ వీడియో అయితే చూడండి. ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అవైతే కరెక్ట్ చేసుకుంటానండి. ఇంకా రసంకి తాలింపు వేసేసిన తర్వాత ఇలాగ టమాటాలు తాలింపు ఇవంతా బాగా కలిపేసి రసం కొంచెం తెల్లనిచ్చి దించేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా జలుబు చేయదండి. ముందుగా మనం చింతపండు టమాటా ఉడికించేసి అలా రసం కానీ చేసుకుంటే జలుబు చేయదు. అలా కాకుండా నార్మల్గా చింతపండు టమాటా నానబెట్టేసి మనము పోపు పెట్టేసి చేస్తాం కదా, ఆ విధంగా చేస్తే పిల్లలకైతే ఖచ్చితంగా జలుబు వస్తుంది. సో ఈ విధంగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేయండి. చిన్నపిల్లలు
తల్లులు ఉంటారు కదా, వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. ఇదైతే చెయ్యండి. సో రసం అయితే అయిపోయింది కదా, ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయిపోయింది. ఇంకా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంక ముందుకు వెళ్తానండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్